అందరికీ నా నమస్కారాలండి. 2025 మార్చిలో జరిగినటువంటి ఆంగ్ల ప్రశ్నాపత్రం యొక్క ప్రతి టాపిక్‌ని మనం చూస్తున్నాం. అన్నీ కూడా సెక్షన్ ఏ కవర్ అయింది. రీడింగ్ కాంప్రహెన్షన్ కవర్ చేశాం. ఇక్కడ మొదటిదొచ్చేసి ప్రోజ్ అండి. అండ్ తర్వాతొచ్చేసి పోయెట్రీ ఉంటుంది. ఆ తర్వాతొచ్చేసి సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించింది ఉంటుంది. అలా ఉంటాయి. తర్వాత ఒక పై డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతొచ్చేసి జంబుల్డ్ సెంటెన్స్. ఈ విధంగా ఇందులో టోటల్‌గా 30 మార్క్స్. ప్రోజ్ అనే దానికి కొంచెం ఎక్కువ మార్కులుంటాయి. 2 మార్కులు. మిగతాయన్నీ ఒకటుంటాయి. తర్వాత సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి 40 మార్కులు. అండ్ టోటల్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీకు గ్రామర్ అనేది ప్రతి చాప్టర్ అనేది క్లియర్ చేయడమే కాకుండా ఏందంటే టాపిక్ వైస్ ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ అంతా కూడా కవర్ చేయడం అయితే జరిగింది. గ్రామర్‌కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ నంబర్ వైస్ అన్నమాట. 16, 17, 18, 19, 20 ఇట్లా వరుసగా ఉంటాయి. ప్రతీది కూడా మీకు ఇక్కడ 22 ఇట్లా ప్రతీది కూడా వరుసగా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి సెక్షన్ బి అనేది టోటల్ మీకు అంతా కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ప్రతీది కవర్ చేయడం జరిగింది. సెక్షన్ సి వచ్చేసి 35, 36, 37 ఇందులో 35 వచ్చేసి ఏంటంటే మీకు కాన్వర్జేషన్ అనేది ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ ఆర్ డైరీ ఇది ఈ రెండిట్లో ఒకటి అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే లెటర్ రాయడం. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అంటే మనం ఏదైతే స్పీచ్ మాట్లాడతామో మనం మాట్లాడుతుంటాం కదా! ఆ మాట్లాడుతున్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని స్క్రిప్ట్ తయారు చేయమంటున్నారు. అది. తర్వాత మీరు చూసినట్లయితే 37లో వచ్చేసి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో అది. మనకు టోటల్‌గా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 36బి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అనేది మనం చూస్తున్నాం. ఇందులో ఏంటంటే దేని గురించి స్క్రిప్ట్ తయారు చేయమన్నారంటే యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనే దాని మీద మనల్ని స్క్రిప్ట్ రాయమంటున్నారు. అంటే మీరు నలుగురు మధ్యలో అంటే ఏదో ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ మీరేం చేయాలంటే పోడియం దగ్గర నిలబడి అందరి ముందు మీరు ఒక స్పీచ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్పీచ్‌కి మీరేం చేయాలి అంటే ఇప్పుడు మరి మాట్లాడితే మార్కులు ఇవ్వలేరు కదా! ఆ మాట్లాడేదేదో రాత రూపంలో రాయాల్సి ఉంటుంది. యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్ అనేది టాపిక్. కాబట్టి ఈ టాపిక్‌ని తీసుకొని మనం స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద టాపిక్ ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ యూజింగ్ ఫాలోయింగ్ హింట్స్ ఆర్ క్లూస్ గివెన్ బిలో. దీనికి ఒక 4 క్లూస్ కూడా మనకిచ్చారు. ఏమేమి రాయాలి ఏంటనేది. ఏంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ ఈస్ హౌ టు మేనేజ్ దేర్ టెంపర్. కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అదొకటి. సమ్ పీపుల్ టెండ్ టు గెట్ యాంగ్రీ క్విక్లీ. తొందర కోపం వచ్చేస్తుంది. వైల్ ఆఫెన్ అదర్స్ రిమైన్ కామ్. మిగతా వాళ్ళు మాత్రం కామ్‌గా ఉంటారు. తర్వాత ఇల్ ఎఫెక్ట్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ యాంగర్ కోపం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత సజెస్ట్ వేస్ టు అవాయిడ్ లూజింగ్ టెంపర్ ఇన్ సచ్ సిట్యుయేషన్స్. అంతా బాగుంటారు అప్పుడు దాకా వెంటనే సడెన్‌గా అవుట్ బర్స్ట్ అనేది జరుగుతుంది. వెంటనే జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండేందుకు మార్గాలేంటి? చూడండి ఇట్లా మనకి స్పీచ్ గురించి రాయమన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటంటే స్పీచ్‌లో మొట్టమొదటిది ఫస్ట్ మనం గ్రీటింగ్స్ అని. ఎవరైతే మన ముందున్నారో జనాలు వాళ్ళందరికీ గ్రీటింగ్స్ అంటే ఎట్లా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్ కార్డ్ ఇయడం కాదండి. గుడ్ మార్నింగ్ అని చెప్పడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటే సరిపోతుంది. గుడ్ మార్నింగ్ టు సర్స్, గుడ్ మార్నింగ్ టు మేడమ్స్, గుడ్ మార్నింగ్ టు ప్రిన్సిపల్, గుడ్ మార్నింగ్ టు హెడ్ మాస్టర్, గుడ్ మార్నింగ్ టు మై ఫెలో ఫ్రెండ్స్ అవసరంలా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది మనం ఏందంటే ఇది స్టార్టింగ్ గ్రీటింగ్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ ఏంటి అంటే మనం ఎవరో నించొని మాట్లాడుతున్నాం. మనం ఎవరో ఎవరికీ తెలీదు. కాబట్టి అది మనం చెప్పాలి. ఐ యామ్ నవీన్
ఐ ఆమ్ స్టడీయింగ్, ఇది 10th క్లాస్ పేపర్ కాబట్టి 10th క్లాస్, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్, లేకపోతే రవీంద్ర పబ్లిక్ స్కూల్. ఇట్లా మనం ఏం చేయాలి అంటే మన ఇంట్రో అనేది ఇవ్వాలి. ఓకే, ఇంట్రడక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మన ఇంట్రో, రెండోది టాపిక్ ఇంట్రడక్షన్. టాపిక్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఐఆమ్ స్పీకింగ్, ఈ జాగ్రత్తగా ఉండాలి క్యాపిటల్స్, స్పీకింగ్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుందండి. అండ్ బాడీ ఆఫ్ ది స్పీచ్ ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే ఏదైతే మనం మాట్లాడుకోవాలనుకున్నామో ఇల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, హౌ టు మేనేజ్ కానివ్వండి, అవన్నీ కూడా బాడీ ఆఫ్ ది స్పీచ్లో వచ్చేస్తాయి. ఇక మనం చివరిలో వచ్చేసి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లేకపోతే థ్యాంక్ యూ అని ఎండ్ చేయాలి. ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, గ్రీటింగ్స్ ఒకటి, ఇంట్రడక్షన్ ఒకటి, బాడీ ఆఫ్ ది స్పీచ్ అనేది మన ఇష్టం, మనం ఏదో ఒకటి రాసేస్తాం, థ్యాంక్ యూ అనేది మనం ఏదైతే ముందు కనబడతాయో స్పీచ్లో అవి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంప్రెషన్ వీడికి వచ్చు అని చెప్పేటటువంటి మనం ఏంటంటే నాకు వచ్చు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ తప్పులు లేకుండా రాయాలి. అండ్ మన గురించి తప్పులు లేకుండా రాయాలి. పేరే రాయాలంటే అవసరంలా, ఇంటూ మార్క్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పేరు పెట్టేది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా మనం ఇంట్రడక్షన్ ఉంటుంది. నౌ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్. ఇవి ఏదైతే టాపిక్ ఇస్తారో దాని గురించి మాట్లాడుతున్నట్టు రాయాలి. ఇక బాడీ ఆఫ్ ది స్పీచ్ వచ్చేసి మన ఓన్గా మనం ప్రజెంట్ చేస్తాం. చివరిలో థ్యాంక్ యూ, ఇవి కంపల్సరీ ఉండాలి. సరే, ఎట్లా రాయొచ్చు ఏందనేది చూద్దాం. చూడండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనేసి మనం చెప్తాం. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్, దిస్ ఈజ్ గ్రీటింగ్. ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ మనం రాస్తాం. దాని తర్వాత గుడ్ మార్నింగ్ అనేది ఏదైతే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ చెప్పిన తర్వాత ఇంట్రో రాస్తాం, ఇందాక మనం చెప్పుకున్నట్టు. తర్వాత ఇంట్రోలో సెకండ్ పార్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తాం. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వై యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్, కాబట్టి సింపుల్గా అదే ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనేసి మొత్తం యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్స్ అని పెట్టా సరిపోతుంది. ఇక బాడీ ఆఫ్ ది స్పీచ్, ఇది మనం ఓన్గా రాయడానికి ప్రయత్నిస్తాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఆల్ ఎక్స్పీరియన్స్ యాంగర్. మనిషి కోపం ఉంటుంది, కోపం ఉండని మనిషి ఉండడు. కోపం ఉండొచ్చు కానీ నాశనం చేయకూడదు, నష్టం చేయకూడదు ఇతరులకి. బట్ ఈజ్ ఇంపార్టెంట్ టు లెర్న్ హౌ టు కంట్రోల్ అవర్ టెంపర్. మన టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలి. సమ్ పీపుల్ గెట్ యాంగ్రీ వెరీ క్విక్లీ వైల్ అదర్స్ రిమైన్ కామ్. మిగతా వాళ్ళు అసలు కోపం వచ్చిందంటే చేతిలో ఏదుంటే అది పగలగొట్టేస్తారు. అది వాళ్ళ వరకు అయితే ఓకే, పక్కన వాళ్ళది అనుకోండి అది చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఇఫ్ వీ కెనాట్ కంట్రోల్ అవర్ యాంగర్ ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్ లైక్ ఫైట్స్. కొట్లాటలు అంటే పడి దొల్లాడి కొట్టుకుంటారు, మామూలు కొట్టుకోరు. స్ట్రెస్, ఒత్తిడికి ఫీల్ అవుతారు. ఒకవేళ ఎదుటోడు మనకన్నా పెద్దోడు గొప్పోడు ఏమి చేయలేనోడైతే వీ ఫీల్ స్ట్రెస్డ్. అండ్ బ్యాడ్ రిలేషన్షిప్స్, ఇక ఏంటంటే అది అదును చేసుకొని అందరి మీద గావు కేకలేయడం. ఎవరు పడతారు? ఎవరు పడరు. కాబట్టి ఏమవుతుందంటే బ్యాడ్ రిలేషన్షిప్స్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎండ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఓన్ మెంబర్స్ అయినా కావచ్చు. టు అవాయిడ్ యాంగర్, కాబట్టి ఈ కోపాన్ని తగ్గించుకోవాలి, అవాయిడ్ చేయాలి అంటే వీ కెన్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్. అంటే కోపం వస్తుంది అనుకున్న టైంలో కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కొంచెం డీప్గా శ్వాస అనేది తీసుకోవాలి. నాభి దగ్గర నుంచి వచ్చేటట్టు తీసుకోవాలి, మరీ కిందకి వెళ్ళాల్సిన అవసరం. నాభి దగ్గర నుంచి, జస్ట్ జోకింగ్. కౌంట్ టు 10 బిఫోర్ రియాక్టింగ్. ఇక కౌంట్ చేయడం, 10 నుంచి 1కి లెక్క పెట్టడం, 1 నుంచి 10కి వెళ్ళడం. ఏది మనం రెస్పాండ్ అవ్వడానికి ముందు, మనం ఏదైనా కక్కుదాం అని అనుకోవడానికి ముందు 10, 9, 8, 7 కౌంట్ డౌన్ అనమాట.
6, 5 ఇలా అనుకో లోపల అనుకుంటాం. 4, 3, 2, 1, -1, -2, -3, -4 ఇట్లా కౌంట్ డౌన్ మనం కొంచెం ఇది చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని సెకండ్స్ పడుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. టేక్ ఏ షార్ట్ బ్రేక్ టు కామ్ డౌన్. అయ్యా నన్ను దయచేసి వదిలేయండి, నా పరిస్థితి బాగోలేదు ఇప్పుడు, కొంచెం నేను ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను, పక్కకెళ్దాం. స్పీకింగ్ పొలైట్లీ అండ్ థింకింగ్ బిఫోర్ వి యాక్ట్ కెన్ ఆల్సో హెల్ప్ us కంట్రోల్ అవర్ యాంగర్. మర్యాదగా మాట్లాడడం, గౌరవం ఇవ్వడం, ఇతరులను ఏ పరిస్థితిలో గౌరవం మనం ఇస్తున్నామంటే అది మన యొక్క క్యాపబిలిటీ. ఇతరులు గౌరవం పొందేటటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు. మన ఎదురు ఉన్నవాడు అసలు గౌరవం ఇవ్వదగని వ్యక్తి కావచ్చు, కానీ మనం గౌరవం ఇస్తున్నాము అంటే అది మన క్యారెక్టర్. ఓకే, ఒకడు నిన్ను గౌరవిస్తున్నాడంటే అది వాడి గొప్పతనం, మన గొప్పతనం కాదు. కాబట్టి ఇతరులని గౌరవించాలి, అది మన గొప్పతనం. కాబట్టి అంతేకాదు, ఒక పని చేయడానికి ముందుగా ఆలోచించాలి. బై మేనేజింగ్ అవర్ యాంగర్ వెల్ వీ కెన్ లీడ్ ఏ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. కాబట్టి కొంచెం మనం ఈ కోపాన్ని గనక తగ్గించుకుంటే, అణుచుకుంటే కాదు, కోపం అనేది ప్రదర్శించడం కాకుండా వేరే వేరే మార్గాలు చూడాలి. వీ కెన్ లీడ్ ఏదైతే పవర్ జనరేట్ అయిద్దో ఆ యాంగర్ ఏదన్నా కెపాసిటీ, ఆ కెపాసిటీని స్ట్రీమ్ లైన్ చేయాలి. మంచిగా స్ట్రీమ్ లైన్ చేసుకొని, కోపం వచ్చింది అనుకోని ఓ రాడ్డు తీసుకొని వాడి నెత్తి మీద కొట్టకుండా వీలైతే 4 మంచి పనులు చేయడం. అలా ఆ యాంగర్ని ఏం చేయాలి, పవర్ని పక్కదారి పట్టించడం, ఆ విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది చివరిలో మనం చెప్పేది. ఈ విధంగా మనం అయితే రాయడం జరుగుతుంది. స్పీచ్ ఆన్ యాంగర్ మేనేజ్మెంట్. టాపిక్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని పెడతాం, లేదా అక్కడ ఇచ్చిందే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఏదైతే ఉందో యాంగర్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్స్, అదే తీసుకొచ్చి ఇక్కడ టాపిక్ అని పెట్టేస్తాం. ఒక హెడ్డింగ్ ఉండాలి, ఇంట్రో ఉండాలి, ఓకే, గ్రీటింగ్స్ ఉండాలి, గ్రీటింగ్స్ పెడతాం. మన ఇంట్రో ఉంటుంది. మన ఇంట్రో ఏంటి, ఐఆమ్ సో అండ్ సో, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ సో అండ్ సో స్కూల్, అది ఇంట్రో ఉంటుంది. గ్రీటింగ్స్ మనం పెట్టాలి, ఇంట్రో ఉండాలి, టాపిక్ ఇంట్రో ఉండాలి, అండ్ బాడీ ఆఫ్ స్పీచ్ ఉండాలి, చివరిలో థ్యాంక్ యూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. సరే, మార్కులు ఏ పద్ధతిన మనం యాక్చువల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే, ఒకటి ఏం రాశారనేది పట్టించుకోరు. ఫస్ట్ ఏముండాలి అంటే లాజికల్ ఆర్డర్ ఉండాలండి. మనం రాసేది ఒకదానికొకటి సంబంధం ఉందా లేదా అనేది చూస్తారు. కనెక్షన్ అంటారు. ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి కనెక్షన్ ఉందా లేదా అనేది చూస్తారు. ఆ తర్వాత టెన్స్ ప్రాపర్గా ఉందా లేదా, టెన్సెస్ అనేవి చూస్తారు. ఆ తర్వాత పంక్చువేషన్, కామాలు, ఫుల్ స్టాప్లు ఇవన్నీ ప్రాపర్గా పెడుతున్నారా లేదా, స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, ఆ విధంగా ఇవి చూసి మార్కులు వేయడం అయితే జరుగుతుంది. ఏది రాశారు అనే దానికన్నా లాంగ్వేజ్ని ఎలా ప్రజెంట్ చేశారు అనే దాన్ని బట్టి మార్కులు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అయితే ఇవి గ్రీటింగ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ది టాపిక్, బాడీ ఆఫ్ ది స్పీచ్ అండ్ థ్యాంక్ యూ అనేది ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.